నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. రవి రెడీయా? రెడీ మ్యామ్. ఓకే సార్, కెమెరా రెడీ. మీరు మేడం వస్తే ఫోటోషూట్ స్టార్ట్ చేయొచ్చు. షూర్. ఫస్ట్ మేము. ఏయ్. ఏంటి చిన్నపిల్లళ్ళ? కూర్చోండి. మేనల్లుడి పెళ్లికి మేనత్త మామయ్య ముందు వెళ్ళాలి. పద చంద్రిక. పరువు తీయకుండా నోరు మూసుకుని కూర్చుంటారా లేదా? అయినా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ముందుండాలి గాని నువ్వు నేను ఎందుకు? కూర్చో. బాబాయ్ అంతగా ముచ్చట పడుతున్నారు కదా పిన్ని, వెళ్ళండి. అవునతయ్య, ఎవరు ముందు వెళ్తే ఏంటి? ఫోటో సెషన్ మీతోనే స్టార్ట్ చేద్దాం, వెళ్ళండి. మళ్ళీ మీ పిన్ ఏమంటుందో ఏంటో. వద్దులే జై. ఇలాంటి విషయాల్లో ఎవరేమంటారమ్మా? బావా నువ్వు వెళ్ళండి. అబ్బా రా చంద్రిక, లే. సార్, మేడం పక్కన స్టడీగా నించోండి. స్టడీ ఏంటమ్మా స్టడీ? మేమేమన్నా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫోటోలు దిగుతున్నాం అనుకుంటున్నావా? పెళ్లి ఫోటోలు దిగుతున్నాం. ఓ బాబు ఫోటోగ్రాఫర్, మేము స్టిల్ పెట్టి రెడీ అంటాం, అప్పుడుది ఫోటోలు. ఓకే సార్. చంద్రిక చేతులు అలా చాపు. ఎందుకు? టైటానిక్ పోజే. ఈ పోజులో ఒక ఫోటోది. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు. ఓయ్ ఏమిటండి ఎక్కడా? ఇక్కడే ఫ్రేమ్ లో మేడం గారు ఒక్కరే కనబడుతున్నారు, మీరు కనబడరే? అబ్బా వెనకే ఉన్నాను చారి. ఓ ఉన్నారా? స్టూల్ వేసుకుని చావండి, కనిపిస్తారు. ఇప్పుడు ఇంకొక పోజు. అదేమి పోజండి? ఈడియట్ సినిమాలో పోజురా. ఓహో, ఇంకొక పోజు, ఇది బాహుబలి పోజు. ఇంక చాలు, పదండి. ఆవి చంద్రిక, ఇంకా 4-5 పోజులు ఉన్నాయి. అంత నవ్వుతున్నారు, రండి. డాడ్, ఇప్పుడు మీరు పిన్ని వెళ్ళండి. స్వరూప్ గారిని ముందు వెళ్ళనివ్వు.
తర్వాత మేము వెళ్తాం. స్వరూప్ గారు మీరు వెళ్ళండి. నేను ఆ, పెళ్లి ఫోటోలైతే జంటగా దిగాలి. మరి స్వరూప్ గారైతే ఉన్నారు, శ్రీనివాస్ గారెక్కడన్నయ్యా? కూతురు పెళ్లి దగ్గర పడుతున్నా ఆయన రాలేదు. అసలు వస్తారో రారో. ఏంటది నా మాటలు? వాళ్ళాయన ఫారెన్లో ఉన్నాడని చెప్పింది కదా. ఇలాంటి సమయంలో కూడా అవసరమా నీకు? ఇలాంటి సమయంలో అంటే ఇప్పుడు కాక ఇంకెప్పుడొస్తారో? ఇప్పుడు అది అప్రస్తుతం చంద్రిక. కామ్గా ఉండు. ఛీ! సారీ స్వరూప్ గారు. ఓ ఎందుకు ఆవిడ అలా అవమానించావు చంద్రిక? ఎప్పుడేది మాట్లాడాలో తెలియదా నీకు? అడగాల్సిన టైంలోనే అడిగాను. మీరు అనవసరంగా నోరు లేపకండి. డాడీ, ఆంటీ అప్సెట్ అయ్యారు. మీరు పిన్ని వెళ్ళండి, ఆంటీ తర్వాత దిగుతారు. ఓకే. సార్ మరి అలా ప్లెయిన్ గా స్టడీగా ఫోటోలు తీసుకుంటారే, ఏమైనా యాక్టివిటీస్ చేయండి సార్. ఏం చేయించారి? ఉండండి, నేను వస్తున్నాను. ఇదిగో ఈ గులాబీ మేడం గారికి ఇవ్వండి. నువ్వు తీవయ్యా. ఏమిటండి ఇలా ఇస్తున్నారు? అలా కాదు సార్, ఇలా ఇవ్వండి. చూడండి, ఇలా ఇవ్వాలి. ఓకేనండి, నువ్వు కరెక్ట్గా తీ. అందరూ ఫోటోల ధ్యాసలో ఉన్నారు. అమ్మాయి గారిని వెతకడానికి ఇదే సరైన సమయం. ఇదిగో ఇప్పుడు ఈ పువ్వు ఎలా ఇస్తారు చూపిస్తానుండండి. ఇలా ఇవ్వండి, మేడం గారు తీసుకుంటారు. ఓకేనా? ట్రై చేయండి. నువ్వు జాగ్రత్తగా తీ. అటు చూడు, అదెటు వెళ్తుంది? గుంపు నుంచి తప్పిపోయిన గొర్రె పిల్లలా అది ఒంటరిగా ఎటో వెళ్తోంది. అంతా ఇక్కడే ఉన్నారు. గుట్టు చప్పుడు కాకుండా దాని గొంతు కొయ్యడానికి ఇదే సరైన సమయం. ఈసారైనా దాన్ని చంపి ఆ శుభవార్త నాకు చెప్పు. వెళ్ళు. అమ్మాయి గారు ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసి ఉంటారని శ్వేత చెప్పింది. దేవుడా, తన మాట నిజమై అమ్మాయి గారు తొందరగా నాకు కనిపించాలి.
పిల్లలు అందరూ ఒకసారి ఇలా రండి. ఏంటక్క? అదిగో అలా వెళ్తోంది తనే నిత్యక్క. మీరందరూ వెళ్ళి తనతో దాగుడు ముద్దలాడుకోండి. మీ అందరికి నేను బోల్డ్ చాక్లెట్స్ ఇస్తాను. సరే అక్క. వెళ్ళండి, వెళ్ళండి. వాళ్ళతో మాట్లాడింది చాలదా? మళ్ళీ పిల్లలతో దాగుడు ముత్తలంటే దాన్ని చంపడానికి ఈ దాగుడు మూతలు. దాగుడు మూతల నెపంతో పిల్లలు దాన్ని కార్నర్కి తీసుకెళ్తారు. టైం చూసుకొని నువ్వు కాల్ చేయి. సూపర్ ప్లాన్. ఈసారి టార్గెట్ మిస్ అవ్వకూడదు. డోంట్ వరీ, దాని కన్న తల్లి కూడా దాన్ని కాపాడలేదు. ఇవిడిక్కడ కూడా వచ్చేసిందేంటి? కనిపిస్తే మంగ మంగ అంటూ చంపుతుంది. మూడో కంటికి తెలియకుండా మంగని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. మంగ, నిత్యక్క. తను నిత్యనా? ఇంకా నయం, దగ్గరికి వెళ్ళలేదు. ఏంటమ్మా? మనం దాగుడు మూతలు ఆడుకుందామా అక్క? ఇప్పుడా? నాకు వేరే పనుంది. కాసేపు ఆడుకుందాం అక్క. ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క, అది ప్లీజ్ కాదు. అక్క, ప్లీజ్ అక్క, ఆడుకుందాం అక్క. ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క. ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క. ఎలాగో అమ్మాయి గారిని వెతకాలి కదా, పిల్లల్ని వెతికే నెపంతో ఆ పని చేస్తాను. సరేనమ్మా, నేను 10 లెక్క పెడతాను, మీరు వెళ్ళి దాక్కోండి, నేను వెతుకుతాను. సరే అక్క. వెళ్ళండి, వెళ్ళండి. థాంక్స్ అక్క.
చూసుకుంటే ఇంకేమైనా ఉందా భగవంతుడా? గండం గడిచింది. డిక్కీలో ఉన్న మంగం తీసుకుని త్వరగా వెళ్ళిపోవాలి. ఇందులో నువ్వున్నావేంట్రా? వేరే అక్క ఉండాలి కదా. ఏమో ఆంటీ, డిక్కీ ఖాళీ ఉందని దాగున్నా. నేను ఇందులో ఉన్నట్లు నిత్యాకకు చెప్పొద్దే. అంటే మంగ ఇందులోంచి బయటికి వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళావి మంగ? ఎక్కడున్నారు అమ్మాయి గారు? త్వరగా కనిపించండి. మీరు కనపడకపోతే నా ప్రాణం పోయేలా ఉంది. అల్లుడు, ఫోటోలకు ఫోజులు బ్రహ్మాండంగా ఇవ్వాలి. ఆగండి ఆగండి, ఎవరిని పట్టుకుని ఏం చెప్తున్నారు? ఈ ప్రపంచంలో ఫోటోల కోసం ఎన్ని పోజులు ఉన్నాయో అవన్నీ ఆయనకి కరతలామలకం. మొట్టమొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ.